వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ చట్టాన్ని అమెరికా సెనేట్ ఆమోదించింది. ఈ ఓబిబిబిఏ చట్టంలో ఉన్నటువంటి అంశాలేంటి? ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే 2017లో ట్రంప్ మొదటిసారి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ట్రంప్ ట్యాక్స్ కట్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ప్రవేశపెట్టారు. ఆ ట్యాక్స్ కట్స్ ని ఇప్పుడు శాశ్వతం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ అనేటటువంటిది రూపొందించబడింది. సో ఈ చట్టంలో ప్రధానంగా ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ఓన్లీ ట్యాక్స్ కట్స్, ధనవంతులకి ట్యాక్స్ కట్స్ చేయడం మాత్రమే కాకుండా మధ్య తరగతి వాళ్ళకి ట్యాక్సెస్ పెంచేటటువంటి ప్రయత్నం కూడా ఉంది. అంటే అమెరికాలో సాల్ట్ అనేటటువంటి ఒక పద్ధతి ఉంది. ఈ సాల్ట్ అనే పద్ధతిలో స్టేట్ అండ్ లోకల్ ట్యాక్సెస్ అనేటటువంటివి దాని మీద ఒక మినిమం లిమిట్ అనేది ఉంటుంది. ఈ మినిమం లిమిట్ ని అంటే $10,000 కన్నా మించి విధించకూడదని ఉంటుంది. కానీ ఈ కొత్త చట్టంలో రాబోయే 5 సంవత్సరాల్లో $40,000 వరకు విధించే అవకాశం ఉంది. ఈ విధంగా ఒకవైపు ఏమో ధనవంతులకేమో ట్యాక్స్ కట్స్ ఇంపోజ్ చేస్తున్నారు, అండ్ పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకేమో ట్యాక్స్ ఇంక్రీజ్ చేసేటటువంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఈ చట్టం ద్వారా కొన్ని సంక్షేమ పథకాల మీద కట్స్ విధించే అవకాశం. ప్రధానంగా సోషల్ సేఫ్టీ నెట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సామాజిక భద్రతా చర్యలు ఏవైతే ఉంటాయో వాటిలో మెడికెయిడ్ అనేటటువంటిది ఉంటుంది. ఆ మెడికెయిడ్ అంటే ఈ ఒక ఆయుష్మాన్ భారత్ లాంటి ప్రోగ్రామ్ అన్నమాట. ఈ మెడికెయిడ్ ని రద్దు చేయడం జరుగుతుంది. అలాగే స్నాప్ అనేది తగ్గిస్తారు. స్నాప్ అంటే సప్లిమెంటరీ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. ఇది ఒక రేషన్ కార్డ్ లాంటిది అన్నమాట. గతంలో అయితే దీనికి ఫుడ్ టికెట్స్ అని ఇచ్చేవారు. ఈ ఫుడ్ టికెట్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుని వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏ షాప్ లో అయినా సరే ఎలాంటి ఫుడ్ అయినా సరే కొనుక్కునే అవకాశం ఉంది. న్యూట్రిషన్, అడిషనల్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ అన్నమాట. అంటే ఫ్రూట్స్ కొనుక్కోవచ్చు, సీరియల్స్ కొనుక్కోవచ్చు, బ్రెడ్ కొనుక్కోవచ్చు, మిల్క్ కొనుక్కోవచ్చు, ఏదైనా ఎగ్స్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఫ్లెష్ మన చికెన్ కొనుక్కోవచ్చు, ఏదైనా సరే ఉంటుంది. కాకపోతే కొన్ని నిషేధించారు, అంటే ఆల్కహాల్ లాంటివి నిషేధించడం జరిగింది. అండ్ ఈ స్నాప్ మీద కూడా కట్స్ విధించేటటువంటి అవకాశం. అంటే ఈ సప్లిమెంటరీ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ గతంలో ఫిజికల్ గా టికెట్స్ ఇచ్చేవాళ్ళైతే ఇప్పుడు దాన్ని డిజిటల్ గా తయారు చేయడం జరిగింది. సో డిజిటల్ గా మీరు మొబైల్ ఫోన్ లోనే ఆ స్నాప్ కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ పొందవచ్చు. దీన్ని రద్దు చేసే అవకాశం, లేకపోతే తగ్గించేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అండ్ అంతేకాకుండా ఈ బిల్లు ద్వారా మరొక అంశం ఏంటి అంటే బోర్డర్ సెక్యూరిటీ మీద గణనీయంగా ఖర్చులు పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే సుమారుగా $350 బిలియన్ బోర్డర్ కన్స్ట్రక్షన్, వాల్ కన్స్ట్రక్షన్ కోసం, అలాగే దాంతో పాటు సెక్యూరిటీ కోసం కూడా, ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం కూడా ఖర్చు పెట్టబోతున్నారు. దీనిలో ప్రధానంగా ఒక $46 బిలియన్ దేనికోసం ప్రత్యేకంగా అంటే అమెరికా మెక్సికో మధ్యలో ఒక బోర్డర్ వాల్ ని కట్టడం కోసం ఉపయోగిస్తారు. ఒక $45 బిలియన్ అని ఈ అమెరికాకి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిపోర్టేషన్ చేయడం కోసం ఉపయోగిస్తారు. అంతేకాకుండా కొత్తగా ఒక 10,000 మంది ఐస్ ఏజెంట్స్ ని ఈ గవర్నమెంట్ మాస్ డిపోర్టేషన్ కోసం హైర్ చేసుకునే అవకాశం ఉంది. ఈ టోటల్ గా మొత్తం $350 బిలియన్ బోర్డర్ సెక్యూరిటీ కోసం, అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. అండ్ ఇందాక అనుకున్నట్టుగా ఈ చట్టం ద్వారా మెడికెయిడ్ ని తగ్గిస్తారు, స్నాప్ సపోర్ట్ ని కూడా తగ్గిస్తారు. 11.8 మిలియన్ల మంది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ని కోల్పోయే అవకాశం ఉంది 2034 నాటికి. అంటే ఇప్పుడు ప్రధానంగా గవర్నమెంట్ ఈ మెడికల్ సపోర్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండా, స్నాప్ సపోర్ట్ కాకుండా డిజేబుల్డ్ పీపుల్ కి, ప్రెగ్నెంట్ ఉమెన్ కి, తర్వాత చిల్డ్రన్ కి, వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. ఇక ఈ చట్టం ద్వారా ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి ఇచ్చేటటువంటి ట్యాక్స్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్స్ సబ్సిడీస్ ని కూడా కట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా ఈ ట్యాక్స్ సబ్సిడీస్ అనేవి ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాల ప్రకారం 2032 వరకు ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ ట్యాక్స్ సబ్సిడీ అనేది ఉంటుంది. బట్ ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ కారణంగా ఈ ట్యాక్స్ సబ్సిడీస్ అనేవి 2025 సెప్టెంబర్ నాటికి కట్ చేస్తారు. అందుకనే ఎలాన్ మస్క్ దీనిని గట్టిగా వ్యతిరేకిస్తున్నాడు. అండ్ అంతేకాకుండా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి ఇచ్చేటటువంటి సబ్సిడీసే కాకుండా విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ కూడా ఇచ్చేటువంటి సబ్సిడీని ఏవైతే బైడెన్ కాలంలో ప్రవేశపెట్టడం జరిగిందో వాటిని కూడా
ఈ కొత్త చట్టం ద్వారా రద్దు చేసే అవకాశం ఉంది. అంటే ఓవరాల్ గా దీనివల్ల ఈ చట్టం వల్ల ఏమవుతుందంటే ప్రధానంగా ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే అమెరికన్ డెబిట్ అనేటటువంటిది, అమెరికన్ డెట్ అనేటువంటిది, అమెరికా తీసుకున్నటువంటి రుణ భారం గతంలో ఇప్పటిదాకా అయితే $36.27 ట్రిలియన్ ఉంది. దీనికి అదనంగా రాబోయే 10 సంవత్సరాల్లో మరో $3.3 ట్రిలియన్ అదనపు అప్పు అమెరికన్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఈ కార్యక్రమం ద్వారా, ఈ కొత్త చట్టం ద్వారా ప్రయోజనం పొందేది ఎవరు అంటే హై ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రయోజనం, కార్పొరేట్ కంపెనీలకి ప్రయోజనం. ఎందుకంటే ఆ కార్పొరేట్ కంపెనీల మీద ఉన్నటువంటి పెద్ద కంపెనీల మీద ఉన్నటువంటి ట్యాక్స్ కట్స్ ఇంపోజ్ చేస్తారు కనుక, అంటే ట్యాక్స్ కట్స్ ఇంపోజ్ చేయడం ట్యాక్స్లు తగ్గిస్తారు. రెండోది డిఫెన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన కాంట్రాక్టర్లకి ఉపయోగం, బోర్డర్ సెక్యూరిటీ కాంట్రాక్టర్స్ కి ఉపయోగం. ఎందుకంటే ఈ వాల్ కట్టడానికి అమెరికా మెక్సికో సరిహద్దుల్లో ఉన్నటువంటి గోడ నిర్మాణంలో ఈ వాల్ కట్టడం కోసం కాంట్రాక్టర్లకు అప్పచెప్తారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్. అండ్ అంతేకాకుండా ఈవీ వెహికల్స్ కి ఇచ్చేటటువంటి సబ్సిడీలు తగ్గించేశారు కాబట్టి నార్మల్ వెహికల్స్ ఏవైతే ఫాజిల్ ఫ్యూయల్ ద్వారా నడుస్తాయో అలాంటి పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కి తర్వాత ఈవీ వెహికల్స్ కి కాస్ట్ విషయంలో పెద్ద తేడా రాదు. ఇంకా దానివల్ల లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అయిపోతుంది. సో కనుక ఏదైతే ఫాజిల్ ఫ్యూయల్ సెక్టార్ కి సంబంధించినటువంటి కార్లు ఉన్నాయో, ఆటోమొబైల్ సెక్టర్ ఉందో, ఆ ఆటోమొబైల్ సెక్టర్ తిరిగి మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలకి ఒకవైపు ఈవీకి తక్కువ ధరలో లభిస్తుంది అనే అవకాశం ఉన్నప్పుడు ఈ ఫ్యూయల్ ఫాజిల్ ఫ్యూయల్ కంపెనీకి సంబంధించినటువంటి వెహికల్స్ ని కూడా తగ్గించుతారు. ఇప్పుడు ఈ సబ్సిడీలు తొలగించేశారు కనుక రెండింటి కార్ల ధర ఒకటే ఉంటుంది కనుక ఫాజిల్ ఫ్యూయల్ మీద ఆధారపడేటటువంటి ఆటోమొబైల్స్ మళ్ళీ తిరిగి కొనుక్కునేటటువంటి అవకాశం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా దీనివల్ల నష్టం ఎవరికి ఉంటుంది అంటే ధనవంతులకి ఈ కార్యక్రమం వల్ల ప్రయోజనం ఉంది కనుక ఆటోమేటిక్ గా మిడిల్ క్లాసెస్ మీద సాల్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. స్టేట్ అండ్ లోకల్ ట్యాక్సెస్ అని అంటే వాటి లిమిట్ ని 10,000 నుంచి 40,000 వరకు పెంచేసారు కనుక రాష్ట్రాల్లో లోకల్ గవర్నమెంట్స్ లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ మీద లో ఇన్కమ్ గ్రూప్ మీద ట్యాక్సెస్ పెంచేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెద్ద లాస్. అంతేకాకుండా క్లైమేట్ అడ్వకేట్స్ ఉంటారు అంటే ఎవరైతే ఈ పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళకి ఇది లాస్. ఎందుకంటే ఈవీ వెహికల్స్ ఇచ్చేటటువంటి సబ్సిడీలు తగ్గించేశారు, దానివల్ల వాటి కాస్ట్ పెరిగిపోతుంది. దాంతో ప్రజలు ఎక్కువగా ఫాజిల్ ఫ్యూయల్ కాల్స్ నే ఎక్కువ మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ కూడా దీనివల్ల దెబ్బతినే అవకాశం ఉంది. అండ్ ఇట్లా ఓవరాల్ గా చూసినప్పుడు ఈ బిల్లు ద్వారా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ కారణంగా ప్రధానంగా జరిగేటటువంటి ప్రాబ్లం ఏంటంటే ట్యాక్స్ కట్స్ ధనవంతుల మీద ఇంపోజ్ చేయబడతాయి, డీరెగ్యులేషన్ జరుగుతుంది, డిఫెన్స్ స్పెండింగ్ పెరుగుతుంది. అలాగే దిస్ ఇస్ ద యాక్ట్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ద సోషల్ సేఫ్టీ అండ్ ద క్లైమేట్ యాక్షన్. సో దీనివల్ల ప్రధానంగా నష్టపోయేది ఎవరన్నా ఉన్నారు అంటే ఈ పేదవాళ్ళు అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకో విషయం ఏంటి అంటే ఈ బిల్లు ద్వారా చాలా మంది అక్రమంగా అమెరికాలో ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో డిపోర్టేషన్ కి గురవుతారు. సో డిపోర్టేషన్ కి ఎప్పుడైతే గురవడం జరిగిందో దాని వ్యతిరేకత కొంతవరకు ఉంటుంది. వాస్తవానికి అమెరికన్ లోకల్స్ ఎవరైతే ఉంటున్నారో వీళ్ళందరికీ ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు కనీసం 53% మంది ఒరిజినల్ అమెరికన్ నేటివ్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని సమర్థిస్తున్నారు. అండ్ ఈ బిల్లు తీసుకురావడంలో తప్పు లేదు అని చెప్పి ఒక 44% మంది అనుకుంటున్నారు. కనుక ఈ బిల్లు వలన రాజకీయంగా పెద్దగా ట్రంప్కి వచ్చే నష్టం ఏదీ లేదు. అంటే యూపీఎస్సీలో కూడా దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ అనేటటువంటి అది అమెరికన్ ఎకానమీ అని కానీ లేకపోతే గ్లోబల్ ఎకానమీ అని కానీ ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది.